హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రియసఖి 9th పార్ట్. ధరణి ఎంతో మృదువుగా వినిపిస్తోంది అతని గొంతు. బెరుకుగా తల ఎత్తి అతని కళ్ళలోకి చూసింది. అతను సూటిగా చూడగానే ఆ కళ్ళలో ఏదో తెలుస్తుంటే టక్కున కళ్ళు దించేసి అతని ఛాతీ మీద ఉన్న చేతులు దూరం జరుపుతుంటే వెళ్ళనివ్వకుండా ఆమె నడుము చుట్టూ చేతిని బిగించాడు. మరొక చెయ్యి ఆమె మెడవంపులోకి పోనిచ్చాడు. చల్లని అతని చేతి స్పర్శ వెచ్చటి ఆమె మెడ వంపులోకి చేరగానే ఇద్దరి శరీరాల మీద వలపు వర్షం కురిసింది. ఆమె కనుబొమ్మలు దగ్గరికి చేరాయి. మూసి ఉన్న కనురెప్పలు అటూ ఇటూ కదులుతున్నాయి. ఆమె పెదవులు కనిపించినంత సన్నగా వణుకుతున్నాయి. ఆమె ముఖం అత్యంత మనోహరంగా కనిపిస్తోంది అతనికి. ఆమె గుండె వేగం క్షణక్షణానికి పెరిగిపోతూ అతనికి తెలిసేలా కొట్టుకోసాగింది. ఆమె ఎదలయ అతని హృదయానికి సంకేతాలు పంపుతోంది. ముడిపెట్టిన కురులకి విముక్తి కలిగించాడు. ఆమె మెడమీద వేళ్లతో మీటి ఆమె శరీరంలో రాగాలు పలికించాడు. తల కొంచెం వెనక్కి వాల్చేసింది. నునుపుగా కనిపిస్తున్న ఆమె కంఠం మీదకి అతని తడి పెదవులు చేరాయి. ఆమె అతని పనులకు తాళలేక అతన్ని గట్టిగా హత్తుకుంది. ఆమెను 2 చేతులతో ఎత్తుకుని బెడ్ వైపుకి తీసుకువెళ్తుంటే అతని ఉద్దేశ్యం అర్థమై మరింతగా అతని హృదయంలో తలదాచుకుంది. ఆమెని బెడ్ మీద కూర్చోబెట్టగానే బిడియంగా తల కిందకు వాల్చేసి చేతులు నలుపుకోసాగింది. ధరణి అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. మెల్లిగా కళ్ళు ఎత్తి చూసింది. నాకు సారీ చెప్పడం లాంటివి రావు అన్నాడు సన్నటి నవ్వు మెయింటైన్ చేస్తూ. అర్థం కానట్టు అయోమయంగా చూసింది ధరణి. నీ పర్మిషన్ లేకుండా పెళ్లి చేసుకున్నందుకు కోపంగా ఉందా? కళ్ళు ఎగరేశాడు. ఆ ముందు మాటకు అర్థమేంటో అర్థమై అలాంటివేమీ లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపింది. అయితే కోపం లేదంటావ్ అంటూ ఆమె ఊపినట్టుగా తల అడ్డంగా ఊపుతూ అడిగాడు. నిజంగా లేదు కానీ అంది. కానీ ఏంటో చెప్పు. బట్ నాకిష్టం లేనిది మాత్రం చెప్పొద్దు అన్నాడు ఆమె చేతిని ముద్దాడుతూ. నోరు తెరిచి అయోమయంగా చూసింది ధరణి. ఒకవైపేమో చెప్పమంటాడు. మరోవైపు తనకు నచ్చనివి చెప్పొద్దు అంటాడు. అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో అనేది ఆమెకు చిక్కు ప్రశ్నగా మారింది. చెప్పు కానీ ఏమీ లేదు అంది ధరణి. అయితే నాకు నచ్చనిది అన్నమాట. చెప్పొద్దులే అని అన్నాడు గగన్. సరే అయితే చెప్పు, నేను నీకు నచ్చానా అన్నాడు సూటిగా చూస్తూ. అలా అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు ధరణికి. ఒక ఫ్యాక్ట్ చెప్పనా? అందరూ అంటారు మనసే ముఖ్యం అందం కన్నా అని. కానీ ఎదుటివారు మన కళ్ళకు నచ్చకపోతే ఆటోమేటిక్గా మన మనసుకు దూరం అవుతారు. ఇది నిజం. నీ కళ్ళకి నేను నచ్చానా అంటున్నా అన్నాడు కాస్త గొంతులో గాంభీర్యాన్ని పలికిస్తూ. అతను నచ్చకుండా ఎవరుంటారు? అతను చెప్పిన మాటలు మరోసారి నెమరు వేసుకుంది. చెప్పు, ప్రేమ దోమ అని మాత్రం అనకు అన్నాడు. నచ్చారు అంది. బుగ్గలు రెడ్డవుతుంటే కళ్ళతో పాటు తల కిందకి దించేసి. ఆమె ముఖం కొంచెం విప్పారింది. డూ యూ ఫీల్ మై టచ్ అంటూ ధరణి మెడ మీద సన్నగా వేలితో రాస్తుంటే అంది శరీరం వణుకుతుంటే. లెట్స్ స్టార్ట్ అంటూ కొంచెం ముందుకు వంగి ఆమె బుగ్గ మీద పెదవులతో తడమగా గగన్ మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంది. అతని మెడని కరుచుకున్న ఆమె తలని పట్టి వెనక్కి అంటూ ఆమెను చూడగా ఆమె ఎప్పుడో కళ్ళు మూసింది. ఆమె కళ్ళ మీద నుంచి అతని పెదవుల ప్రయాణం ఆమె పెదవుల మీదకి చేరింది. అతని టీషర్ట్ గట్టిగా పట్టుకొని అతనితో పాటు వెనక్కి వాలింది ధరణి. ధరణి లుక్ ఎట్ మీ అంటుంటే అస్సలు చూడట్లేదు అతని వైపు. ధరణి అని అతని పిలవగానే అంటూ అతని భుజం దగ్గర ముఖం దాచుకుంది ధరణి. చూడవా అన్నాడు మళ్ళీ. తప్పక మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. సూటిగా తగులుతున్న అతని చూపులకి కళ్ళు దించేస్తుంటే
ఆమె గడ్డం దగ్గర పట్టుకుని తల పైకి ఎత్తి బిగుసుకున్న ఆమె పెదవుల మీద పెదవులతో తడిమాడు. అప్పటికే అతని ముద్దు రుచి తెలిసి ఉండడంతో గగన్‌కి అనుకూలంగా మారి పెదవులు విప్పార్చింది. ఆమె ముఖంలో ఎక్స్‌ప్రెషన్ గమనిస్తూ ఆమె కింద పెదవిని తాకినట్టుగా ముద్దాడాడు. గగన్ మెడ చుట్టూ ఒక చేతిని బిగించి మరొక చెయ్యి అతని టీ షర్ట్ కాలర్ పట్టి అప్రయత్నంగా తనే అతన్ని ముద్దాడింది. అతనికి కావాల్సిన రెస్పాండ్ రావడంతో ఆమె తల వెనుక చెయ్యేసి ఆ ముద్దుని గాఢంగా మార్చేశాడు. ఏసీ టెంపరేచర్ తగ్గించడం వల్ల విపరీతంగా వణికిపోతోంది ధరణి. అతని ముద్దుతో వేడిని ట్రాన్స్‌ఫర్ చేయడం మొదలుపెట్టాడు అతను. మెల్లిగా ఆమె పెదవులు వదిలి కంఠాన్ని తడి పెదవులతో అభిషేకించగా మళ్ళీ అతన్ని పైకి లాక్కుని హత్తుకుంది. ఆమె భుజం దగ్గర డ్రెస్ పక్కకి లాగి ఆమె హృదయం మీద అదర చుంబనాల దాడి చేయనారంభించాడతను. తాళలేకపోతోంది అతని భావాల ధాటికి. తెల్లని దుప్పటి వారిపై చేరింది. మెల్లిగా దూరమైన వలవల స్థానంలో అతనే ఆమెను చుట్టుకుని ఆమెను ఇంకా తన మైకంలోకి నెట్టివేయసాగాడు. అతని చర్యలకి ఆమె నోటి నుంచి వెలువడే నిట్టూర్పులు అతనిలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టాయి. ఆమె నడుముని మునివేళ్లతో మీటుతూ ఆమె శరీరంలో సరిగమలు పలికించాడు. సరికొత్త ప్రేమని రుచి చూస్తోంది ఆమె. తను అతనికి సొంతమై అతన్ని తనకే సొంతమని భావించి అతనిలో కలిసిపోయింది. ప్రణయపు యుద్ధం మొదలైంది. కాలమనే లోయలో సమయం జారిపోతోంది. క్షణం కూడా ఆమెని వీడలేకున్నాడు అతను. ప్రేమో ఏమో తెలియని స్థితిలో ప్రేమ అని బలంగా నమ్ముతూ అతనికి తనని పూర్తిగా ఇచ్చేసింది ఆమె. అలిసిపోతున్న ఆమెను గమనించి ఆమెకి అలుపన్నది లేకుండా కొత్త పరవశం కలిగిస్తూ ఆమెలో సరికొత్త ఉత్తేజం తెప్పిస్తూ తనే ఆమెగా మార్చేసుకున్నాడు. అలుపెరగని అతని ప్రేమ అలల ఎగిసి పడుతుంటే ఉప్పెనలాంటి అతని పనులకు మనసారా తనువారా ఆస్వాదిస్తూ అతనికి తిరిగి ప్రేమ పంచే పనిలో ఉందామె. తనువుల తపనలు తీరాక ఆమె హృదయం మీద సేదదీరాడతను. అలసిన కళ్ళు తృప్తిగా మారిన మనసుతో పాటు అతన్ని తన హృదయానికి హత్తుకొని కళ్ళు మూసేసింది. ఆమె హృదయం మీద చిరుముద్దు ఇచ్చి చెంప ఆనించి కళ్ళు మూసుకున్నాడు. అందంగా విచ్చుకున్నాయి ఆమె పెదవులు. కొంత సమయం పాటు ఆమె హృదయం మీద సేదదీరి ఆమె పక్కన చేరాడతను. అటువైపుకు తిరిగిన ఆమె వీపుకి ముఖం ఆనించి ఆమె నడుము చుట్టూ చెయ్యి వేశాడతను. ఆమె ఒక కంటి మీద నుండి మరో కంటిలోకి నీరు దిండిలోకి ఇంకిపోయింది. విచ్చుకున్న పెదవులతో నిద్రకి ఉపక్రమించి అతని చేతి మీద గట్టిగా తన చెయ్యి బిగించి నిద్రలోకి జారుకుంది అతన్నే తలుచుకుంటూ. గగన్ ఫోన్ సైలెంట్లో పెట్టడం వల్ల అప్పటికే ఎన్నో మిస్డ్ కాల్స్. ఏం జరిగిందో తెలియని గగన్ ధరణి వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు. తెల్లవారుజామున మెలకువ వచ్చింది ధరణికి. ఆమె నడుము మీద భారంగా అనిపించింది. తడమగా గగన్ చెయ్యి ఉంది. తల తిప్పి చూసింది ధరణి మెల్లిగా కళ్ళు తెరుస్తూ. ఆమె మెడవంపులో ముఖం దాచుకుని ఆమెను చుట్టుకొని కనిపించిన గగన్ని చూసి అప్రయత్నంగా చిరునవ్వు వచ్చింది ఆమె పెదవుల మీద. కొన్ని క్షణాల పాటు అతన్నే చూస్తూ ఉండిపోయింది. అతని నుదుటి మీద ముద్దు పెట్టింది. బరువుగా అనిపిస్తుంటే అతని చేతిని మెల్లిగా తీసి పక్కన పెట్టింది. కొంచెం కదిలి వెల్లలికలా పడుకుని నుదురి మీద చెయ్యి పెట్టుకున్నాడు గగన్. పతి హృదయం మీద చేరి అతని మరో చేతిని తన చేతి మీదకి వేసుకుంది ధరణి. ఆమెని ఇంకా దగ్గరికి లాక్కున్నట్టు చుట్టుకున్నాడు. అతని చెయ్యి మెల్లిగా ఆమె వీపు మీద పాకుతుంటే మెలకువ వచ్చిందని అర్థమై అతని హృదయంలో ముఖం దాచుకుంది సిగ్గుతో. నా నిద్రని డిస్టర్బ్ చేసినందుకు పనిష్మెంట్ ఉండాలి నీకు అంటూ ఆమె గడ్డం కింద చేతులు పెట్టి ముఖాన్ని పైకి ఎత్తాడు. అతని వైపే చూస్తూ క్షణానికొకసారి కనురెప్పలు వాల్చేస్తోంది. అరే, అంతగా నిద్ర వస్తే నన్నెందుకు కదిలించావు అన్నాడు ఆమెను మాట్లాడించడానికి ప్రయత్నిస్తూ. నేనేం కదిలించలేదు, చాలా అంటే చాలా చిన్నగా చెప్పింది. ఇక్కడెవరో కిస్ చేసినట్టు అనిపించింది అంటూ అతని నుదురు ఆమె నుదురికి ఆనించాడు. పెదవులు బిగబట్టి అతని నుంచి దూరం జరిగింది.
అతను ఎప్పుడు మేల్కొన్నాడో పారిపోవడానికి అన్నట్టు. వెళ్ళనివ్వకుండా పట్టేసుకున్నాడు. ఉదయం అయిపోయింది అని మెల్లిగా అంది ధరణి. అయితే? అన్నాడు ఆమె చెంపల మీద పెదవులతో మెల్లిగా మీటుతూ. వెళ్ళాలి కదా అంది మెలికలు తిరిగిపోతూ. 4 గంటలకే లేచి నువ్వు ఉద్ధరించాల్సిందేముంది అంటూ ఆమెను మాట్లాడనీకుండా చేసి ఇంకో 2 గంటలు గడిచేలా చేశాడు. ఇక నిద్ర లేవాలి అనిపించలేదు ధరణికి. తను నిద్రపోయింది. ఎప్పటికో మెలకువ వచ్చిన ధరణి తన పతిదేవుడిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా వాష్‌రూమ్‌లోకి దూరింది. కదిలిస్తే మరో 2 గంటలు మార్నింగ్ సెషన్ పెడతాడేమోనని కంగారుతో తలస్నానం చేసి చక్కగా చీర కట్టుకుని దేవుడి గదిలో తిష్టవేసింది. అప్పటికే శాంతి వచ్చి టిఫిన్ కూడా రెడీ చేసింది. ధరణి ఎందుకు లేటుగా కిందకు వచ్చిందో అర్థమైపోయింది శాంతికి. పూజ గదిలో నుండి బయటికి వచ్చిన ధరణి చూసి ముసిముసిగా నవ్వుతోంది. శాంతి, ఎందుకలా నవ్వుతున్నావ్? అని అడిగింది అయోమయంగా. ఏమీ లేదమ్మా అని శాంతి అంటుంటే, లేదు ఏదో ఉంది, నువ్వెందుకు నవ్వుతున్నావ్? అని అడిగింది సీరియస్గా. ధరణికి కోపమొచ్చిందేమోనని కంగారుపడి, అదేం లేదమ్మా, ఉదయాన్నే చేయాల్సిన పూజ మధ్యాహ్నం చేస్తుంటే అని నసిగింది శాంతి. అదంతా నీకెందుకు? వెళ్ళి పని చూసుకో అంటూ ఫాస్ట్‌గా కాఫీ కలుపుకొని గగన్ దగ్గరికి వెళ్ళింది. ధరణి ఏమీ అనకపోవడంతో ఊపిరి పీల్చుకుంది శాంతి. ధరణి స్వభావం ఏంటో ఆమెకు అర్థమవుతోంది. అప్పటికే గగన్ లేచి బాత్రూంలో ఉన్నట్టు శబ్దమొస్తుంటే తన దగ్గర ఉన్న కాఫీ కప్పు పక్కన పెట్టేసింది. బెడ్ మీద బెడ్‌షీట్ మార్చేసి రూమంతా నీట్‌గా పెట్టింది ఉత్తమ గృహిణి బాధ్యతలు చేపట్టి. గగన్ బయటికి వస్తుంటే గోళ్లు కొరికేసుకుంటూ బెడ్ మీద కూర్చుంది. అతను రాగానే గబుక్కున లేచింది. జుట్టు నుండి కారిపోతున్న నీళ్లతో హెయిర్ డ్రైయర్ కోసం వెతుకుతుంటే, ధరణి, డ్రైయర్ ఎక్కడా? అని అడిగాడు గగన్. అంతకు ముందు రోజు జుట్టారబెట్టుకుంటూ తను ఎక్కడ వేసిందో గుర్తులేదు ధరణికి. ఎక్కడో ఉందండి, నేను చూస్తాను అని కంగారు పడిపోతూ అడిగింది. ఓహ్! ఓకే అంటూ ఆమె దగ్గరికి రాగానే తల ఎత్తి అతన్ని చూస్తూ కూర్చోండి అంది. ఆమె చుట్టూ చేతులేసి దగ్గరికి తీసుకొని, ఇప్పుడు బాగానే ఉంది కదా అని అతను అంటుంటే, మీరు హైట్ ఉన్నారు కదా, నాకెలా అందుతారు అంది అమాయకంగా. బెడ్ మీద కూర్చున్నాడు గగన్ ఆమెను వదిలి. టవల్ తీసుకొని అతని దగ్గరగా వచ్చి తల తుడుస్తోంది. అతను ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చేత అలా తల తుడిపించుకున్నట్టు గుర్తు. ఇప్పుడు ధరణి చేత అలా ఆరబెట్టించుకుంటుంటే ఆ ఫీల్ నచ్చింది. తెల్లగా కనిపించినట్టు మెరుస్తున్న ఆమె నడుము వంపులో చేతిని పోనిచ్చి మెల్లిగా ఆమె హృదయంలో ముఖం దాచుకుని, చీరలో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని నాకు తెలియదు. అనవసరంగా చీరను హేట్ చేశాను అన్నాడు. మొదట అతను మాట్లాడింది అర్థం కాకపోయినా అతని చేతులను బట్టి అర్థమై శరీరం జల్లుమంది ధరణికి. తన పతి అంతగా డిస్టర్బ్ చేస్తున్నా అంతఃకరణ శుద్ధితో అతని తలని తుడిచేసింది. ఊపిరి తీసుకుంటూ అతని నుంచి దూరం జరిగింది. ఆమె చేతులు పట్టుకుని మళ్ళీ మీదకు లాక్కున్నాడు. అసలు మాట్లాడవేంటి నువ్వు? అని అడిగాడు ఆమె చుట్టూ చేతులు బిగించి తలెత్తి చూస్తూ. ఏమీ లేదన్నట్టు అడ్డంగా తల ఊపుతుంటే మళ్ళీ అంతలోనే అదేమీ లేదని చిన్నగా చెప్పింది. నన్నేదో గ్రహాంతవాసిలా చూడకు అన్నాడు కాస్త సీరియస్‌గా. అయ్యో! అదేం లేదండి అంది భయంగా. సరే ఆకలేస్తోంది పద అంటూ లేచి నిలబడి ఫోన్ కోసం ల్యాంప్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు గగన్. ఫోన్ ఆన్ చేయగానే వరుసగా కనిపించిన మిస్డ్ కాల్స్ అండ్ మెసేజెస్ చూసి అతని భ్రుకుటి ముడిపడింది. అతను వెనకే వస్తున్నాడనుకొని రాకపోయేసరికి తల తిప్పి చూసిన ధరణికి ఫోన్ చెవిలో పెట్టుకుని కనిపించాడు. దీవెన, వాట్ హ్యాపెండ్ అని అడిగాడు. అటు నుంచి దీవెన ఏం చెప్పిందో కానీ వాట్ అని అరిచాడు ఒక్కింత కంగారుగా. మరో 30 సెకండ్ల పాటు మాట్లాడి వాలెట్ ఫోన్ పాకెట్లో పెట్టుకుంటూ, నాకు బయట పని ఉంది, నేను వెళ్తాను అన్నాడు గగన్. అతనితో పాటు పరుగులాంటి నడకతో హాల్లోకి వచ్చింది. టిఫిన్ తినేసి వెళ్ళండి అంటూ. టైం లేదు అని వెళ్ళిపోతూ దిగులుగా పెట్టిన ధరణి ముఖం చూసి మళ్ళీ వెనక్కి వచ్చి ఆమెను హత్తుకున్నాడు గాఢంగా. టేక్ కేర్ అని ఆమెను వదిలి హడావుడిగా వెళ్ళిపోయాడు గగన్. అప్పటికే ఉదయం 11 గంటలవుతుంటే భోజనం చేయలేదు. లంచ్ అయినా చేస్తారో లేదో అనుకుంటూ
దిగులుగా సోఫాలో కూర్చుంది ధరణి. ధరణమ్మ, గగన్ బాబు ఎక్కడా? టిఫిన్ చేద్దురు అని వచ్చింది శాంతి. పనుందని వెళ్ళారు అంటుంటే, మీరు చేయండి అంటూ ప్లేట్ తెచ్చిస్తుంటే, నాకు తినాలి అని అనిపించలేదు, శాంతిని తీసుకెళ్ళు అంది. అంతలోనే కాదన్నా అంతకుముందు గగన్ మాటలు గుర్తొచ్చి, ధరణమ్మ, గగన్ బాబుకు తెలిస్తే కోపడతారు, తినండి అంది శాంతి. ఫుడ్ని వెయిట్ చేయించకూడదని అతని మాటలు గుర్తొచ్చి వెంటనే ప్లేట్ తీసుకుంది. టాప్ మోస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు గగన్ కారు ఆగింది. పార్క్ చేయడం కూడా మర్చిపోయి గబగబా హాస్పిటల్లోకి వచ్చాడు. రిసెప్షన్లో తనకి కావలసిన వాళ్ళ గురించి కనుక్కొని ఐసీయూ దగ్గరికి వెళ్ళాడు. కాస్త దూరంలో దిగులుగా కూర్చుని దీవెన కనిపించింది. దీవెన దగ్గరికి వెళ్ళాడు గగన్. గగన్ని చూసి అతనికి ఎదురుగా వచ్చింది దీవెన. ఎలా ఉంది తను? గగన్ కళ్ళలో ఆతృత కనబడుతోంది. సీరియస్ కండిషన్ అంట అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అంది దీవెన. డోంట్ వర్రీ అంటూ ఆమె ముందుకు వచ్చి గ్లాస్ డోర్ నుంచి లోపలికి చూశాడు. బెడ్ మీద అచేతనంగా పడుకుని కనిపించింది వీక్షిత. చాలా అసహనంగా అనిపిస్తుంటే, ఎక్కడా మీ అమ్మా నాన్న అని అడిగాడు సీరియస్గా. అమ్మని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళారు. అమ్మ ఇక్కడే ఉంటే ఏడ్చేస్తుందని ఇంటికి పంపించాము అంది దీవెన. రాత్రంతా ఏడ్చింది అన్నట్టుగా దీవెన ముఖం వాడిపోయి ఉంది. వెయిటింగ్ చైర్స్లో కూర్చున్నాడు గగన్. పక్కనే కూర్చుని దీవెన ఐసీయూ రూమ్ వైపు చూస్తూ, ఏం జరిగింది అన్నాడు గగన్. కథ కొనసాగుతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. కామెంట్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. టాటా.